హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్తో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో వేసుకునే దోశ ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, నార్మల్ దోశ కంటే కూడా. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను నేను. ఇది అప్పటికప్పుడు చేసుకోవాలన్నమాట. సో ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీంట్లో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు కంటే ఈ ఓట్స్ మునిగేంతవరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం ఒక 10 to 15 మినిట్స్ అలా నానాలన్నమాట. సో అలా మూత పెట్టి నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు వేరే ఓట్స్ ఇలా పెద్దవి ఉంటాయి కదా, సో అవి తీసుకుంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోండి. నేను ఇక్కడ అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ అలా నానబెడుతున్నాను. సో టైం ఎక్కువగా పట్టకూడదు అని. సో ఒక 15 మినిట్స్కి ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట, ఓట్స్ అనేది. మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ వాటర్తో సహా దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఓట్స్ ఇంకా వాటర్ రెండు కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి అండ్ అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా ఒక చిన్న ఇంచు వరకు అలా కట్ చేసి వేసుకున్నాను. అండ్ కొంచెం కర్డ్ వేసుకున్నాను, కొంచెం పుల్లగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓట్స్ దోశ అనేది. సో కొంచెం కర్డ్ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. మనకు బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ వాటర్ అవసరం లేదు అనుకుంటే అవసరం లేదనమాట. సో ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అవ్వాలన్నమాట. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఒక టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము దోశ ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి. దోశ వేసాక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలన్నమాట. అండ్ ఈ ఓట్స్ దోశ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. అండ్ కొంచెం చూసుకొని కాల్వాలన్నమాట. అండ్ మనము ఏమాత్రం అటు ఇటు చేసినా కూడా అది విరిగిపోతుందన్నమాట. సో కొంచెం డెలికేట్గా ఉంటుంది. మీకు దోశలు వేసినప్పుడు ఇలా విడిపోవడము అలా దోశ రాకుండా ఉన్నట్టయితే కాస్త బియ్యపిండి కలపండి, దోశ చాలా బాగా వస్తుంది. అండ్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. దోశ వేసిన తర్వాత చుట్టూరా ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి చట్నీ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే నార్మల్గా పల్లి చట్నీ, టొమాటో చట్నీ ఉంటుంది కదా, కొబ్బరి చట్నీ, వీటితో తినొచ్చు. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసుకుంటూ కాల్వాలన్నమాట. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా దోశ వేసి చుట్టూరా ఆయిల్ అయితే వేయాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో మనకు పైన కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా కాలింది అన్నట్టుగా. సో అప్పుడు ఇంకో సైడ్ కూడా కాల్చితే సరిపోతుంది అనమాట. అంతేనండి, సింపుల్గా దోశ వేసుకోవడమే. సో చాలా అప్పటికప్పుడు అయిపోతుంది ఈ దోశ అనేది. నార్మల్ దోశ కంటే కూడా ఈ ఓట్స్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత మరొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని కాల్వడము అంతే. ఇప్పుడు నేను మా బాబు కోసం చిన్న దోశ కూడా వేశాను, అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కలర్ చూసారా ఎంత ఎమ్మీగా వచ్చిందో, టెంప్టింగ్గా వచ్చిందో. ఇందులో నెగిటివ్ ఏంటంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది, అదొక్కటి మైనస్. కానీ టేస్ట్ విషయంలో అసలు తగ్గేదేలే అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి నేను మా బాబు కోసం చిన్నగా వేశాను. చిన్నపిల్లలకి కొంచెం చిన్నగా ఉంటే ఇష్టపడతారు కదా, సో అందుకని చెప్పేసి చిన్నగా వేశాను అనమాట. సో చుట్టూరా పిల్లలకి చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే మీరు ఒకవేళ ఈ దోశ అనేది క్రిస్పీగా కావాలి అనుకుంటే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చితే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చండి అంతే. సో అంతేనండి, ఎంతో సింపుల్గా ఓట్స్తో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఏ పప్పులు నానబెట్టకుండా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.